సార్ ఎవరు చెప్పారు అంటున్నా నేను, చంద్రబాబు గారిని వైట్ ఎలిఫెంట్ అంటున్నారు, తెల్ల ఏనుగని వైట్ లైస్ అంటున్నా. ఇలా చెప్పడం వైట్ లైస్. ప్రైవేటీకరణ చేయబోమని ఎన్నిసార్లు చెప్పాలి అని చంద్రబాబు గారు అంటున్నారు. ఎవరు చెప్పారు ఇంతవరకు? కేంద్ర ప్రభుత్వం ప్రతి క్షణం మా ఆలోచన అలాగే ఉంది అన్నారు. ఇదిగోండి, నో చేంజ్ ఇన్ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ. డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో మార్పు లేదని ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిందండి. ఉత్పత్తి చాలా అపారంగా పెరిగింది స్టీల్ ప్లాంట్ది. అలాగే దాని ప్రొడక్టివిటీ గురించి ఆయన మాట్లాడారు. ప్రొడక్టివిటీ స్టీల్ ప్లాంట్లో కార్మికులది చాలా ఎక్కువ. సెయిల్ ఉంది కదా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెయిల్లో కార్మికుల యొక్క ప్రొడక్టివిటీ కంటే 6.25 అయితే వీళ్ళది 7.58 టన్స్. ఇక్కడ విశాఖ ఉక్కులో ఉత్పత్తి చూస్తే అది 2-3 రెట్లు పెరిగింది. 29 మిలియన్ టన్నుల దగ్గర నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి కార్మికులు చాలా చేశారు. నిజానికి మీరే కార్మికులను తీసేశారు, బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. కొత్తది వచ్చిందని మనం తెరిచారు. ఎప్పుడు తెరిచారు తెలుసా? కార్మికులు గోడ పెట్టారు. సార్ జూన్లో తెరవరు సార్. జూన్లో బ్లాస్ట్ ఫర్నేస్ పని చేస్తే నష్టం, మనకు ముడి సరుకు లేదు అని గోడ పెట్టినా దాన్ని తెరిచారు. ఇంకొకటి 25,000 మంది కార్మికులు ఉండాల్సిన చోట 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది కూడా వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోండి అని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు.